తన శత్రువులు చావును కూడా జయించి తిరిగి రావడం అనేది దుర్యోధనుడికి నచ్చలేదు. మామ, మనం వేసిన పథకాలన్నీ తలకిందులయ్యాయి. ఆ విదురుడు వీళ్ళని కాపాడాడు. ఇప్పుడు వీరు మరింత బలవంతులయ్యారు అని శకునితో చెప్పాడు. పరిస్థితిని చర్చించడానికి దుర్యోధనుడు రహస్యంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ రకరకాల సలహాలు చెప్పారు. దుర్యోధనుడు ఇలా అన్నాడు: వారి మధ్య చిచ్చు పెడతాం, లేదా ద్రౌపదిని వారి మధ్య నుండి వేరు చేసి కుట్ర చేద్దాం, లేదా విషప్రయోగం చేద్దాం అని అన్నాడు. కానీ కర్ణుడు, దుర్యోధన కుతంత్రాలు వద్దు, వారిప్పుడు పాంచాల రాజ్యపు అండతో ఉన్నారు, కాబట్టి మనం నేరుగా యుద్ధం చేసి వారిని ఓడించి రాజ్యాన్ని దక్కించుకుందాం అని చెప్పాడు. శకుని మాత్రం యుద్ధం వద్దు, వారిప్పుడు బలవంతులు, వారిని గౌరవంగా పిలిచి రాజ్యాన్ని పంచి మాయాజూదంతో మళ్ళీ అడవులకు పంపిద్దాం అని చెప్పాడు. సభలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, విదురుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నారు: పాండవులు ధర్మపరులు, వారికి సగ రాజ్యాన్ని ఇచ్చి గౌరవంగా ఆహ్వానించండి. ఇదే కురువంశానికి క్షేమం, లేదా యుద్ధం ఖాయం అని హెచ్చరించారు. బలమైన పాంచాల సైన్యం తోడున్న పాండవులకు ఎదిరించడం చాలా కష్టం. ఇది ప్రమాదమని గ్రహించిన ధృతరాష్ట్రుడు చివరకు భీష్ముడు మాటలు విని పాండవులకి హస్తినాపురానికి రప్పించాడు. కానీ దుర్యోధనుడి మొండితనం వల్ల రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించారు.